పాయల్ రాజ్పుత్. ఈ పేరుని ఎవరికి స్పెషల్‌గా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే పాయల్ రాజ్పుత్ పేరు చెప్పగానే మన టాలీవుడ్ ఆడియన్స్‌కి, ముఖ్యంగా అందులోను కుర్రాళ్ళకి ఇందు గుర్తుకొస్తుంది. 'RX100' సినిమాలో ఇందు ఏదైతే ఒక గ్రే క్యారెక్టర్ ఉందో, బోల్డ్ క్వీన్ క్యారెక్టర్ ఉందో, ఆ క్యారెక్టర్ మన కుర్రాళ్ళందరికీ గుర్తుకొస్తుంది. అండ్ ఆ క్యారెక్టర్ తోటి వీళ్ళందరూ ఒక రకమైన ఫీలింగ్‌లోకి వెళ్ళిపోతారు. అండ్ అలాంటి బోల్డెస్ట్ క్యారెక్టర్ చేసిన పాయల్ ఇప్పుడు అవకాశాలు లేక ఇబ్బంది పడుతుంది. అండ్ తన బాధని సోషల్ మీడియాలో పంచుకుంది. తను చేసిన ట్వీట్ చూస్తే నిజంగా ఒక సినిమా ఇండస్ట్రీ ఇంత రంగుల ప్రపంచంలో ఇంత బాధ దాగుంటుందా అనిపించింది. నిజంగానే నాకు అవకాశాలు లేవు, వచ్చిన అవకాశాలని కూడా పేరు ఎవరైతే పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయో, ఎవరైతే నెపోటిజం క్యారెక్టర్లు ఉన్నారో వాళ్ళు లాగేసుకుంటుంటే నేను చూస్తూ ఉండిపోవాల్సి వస్తుంది. అండ్ అలాగే పెద్ద పెద్ద పిఆర్లు మెయింటైన్ చేసేవాళ్ళు నాకు వచ్చిన అవకాశాలని కూడా లాగేసుకుంటుంటే నేను చూస్తూ అలా నిస్సహాయంగా ఉండిపోవాల్సి వస్తుంది అని తను చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అండ్ చాలామంది సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆవిడకి సపోర్ట్గా ఉంటూ అండ్ ఆవిడ చేసిన ట్వీట్లని పెద్ద పెద్ద డైరెక్టర్లను ట్యాగ్ చేస్తూ రీట్వీట్ చేస్తున్నారు. పాయల్ లాంటి యాక్టర్కి మనం ఖచ్చితంగా అవకాశాలు ఇవ్వాలి అండ్ తను చక్కగా నటించగలదు కూడా. అలాంటి యాక్టర్ని మనం ప్రోత్సహించకపోతే, ఎవరెవరో పెద్ద పెద్ద యాక్టర్లను ప్రోత్సహిస్తూ ఉంటే, తన సొంత కాళ్ళ మీద ఇండస్ట్రీలో నిలబడాలని వచ్చిన యాక్టర్ని మనం ఇలా పక్కన పడేస్తుంటే, మనం ఇంకా నెపోటిజంలోని ఇంకా కొట్టుమిట్టాడుతుంటే ఇది కరెక్ట్ కాదు అని చాలామంది సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. అండ్ పాయల్ని స్టే స్ట్రాంగ్ అంటూ ఆవిడకి సపోర్ట్ కూడా ఇస్తున్నారు. అయితే ఇక్కడ పాయల్ రాజ్పుత్కి నిజంగానే అవకాశాలు లేవా అంటే ఎస్, తనకి అవకాశాలు లేవు. చిన్న చిన్న 2-3 సినిమాలు మాత్రమే చేస్తుంది. ఇప్పుడు తెలుగులో ఒక సినిమా అండ్ అలాగే తమిళలో 2 సినిమాలు చేస్తుంది. అయితే ఈ సినిమాలు ఎంతవరకు హిట్ అవుతాయి, ఎంతవరకు ముందుకు వస్తాయి అనేది తెలీదు. అయితే పాయల్కి అసలు అవకాశాలు లేకుండా ఎందుకు పోయాయి, తను ఎందుకు ఇలా నాకు అవకాశాలు లేవు అని సోషల్ మీడియాలో కూడా వచ్చి చెప్పాల్సినంత సిచ్యువేషన్ వచ్చింది. అసలు పాయల్కి అవకాశాలు లేకపోవడానికి రియల్ రీజన్ ఏంటి? పాయల్ రాజ్పుత్ మాత్రమే కాదు, పాయల్ లాంటి ఎంతోమంది హీరోయిన్లు, ఎంతోమంది యాక్టర్స్, ముఖ్యంగా ఉమెన్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇలాగే ఇండస్ట్రీలోకి వచ్చి ఇలాగే అవకాశాలు లేక కొన్నాళ్ల తర్వాత ఇలాగే ఫేడ్ అవుట్ అయిపోయారు. అయితే వాళ్ళందరితో పాటు ఇప్పుడు పాయల్ కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయడానికి ఒకే ఒక కారణం, అదేంటంటే బోల్డ్ క్యారెక్టర్స్. బోల్డ్ క్యారెక్టర్స్ చేయడం వల్లే వీళ్ళలో చాలామంది కెరియర్ ఇప్పటికే ఫేడ్ అవుట్ అయిపోయింది. అండ్ పాయల్ కూడా ఆ లిస్టులో ఇప్పుడు చేరిపోతుంది. అయితే బోల్డ్ క్యారెక్టర్స్ చేయడమే తప్ప అంటే కాదు, బట్ ఇక్కడ ఒకే ఒక తప్పు, అదేంటంటే కెరియర్ స్టార్టింగ్లోనే బోల్డ్ క్యారెక్టర్స్ చేసే యాక్టర్ అనే పేరు పడిపోతే, ఆ పేరు పడిపోయిన క్యారెక్టర్ ఎవరైతే హీరోయిన్స్ ఉంటారో వాళ్ళని పెద్ద పెద్ద హీరోలు ప్రిఫర్ చేయరు అనే ఒక టాక్ కూడా ఉంది ఇండస్ట్రీలో. అండ్ ఆ టాక్ వల్ల ఇప్పుడు పాయల్కి అవకాశాలు లేకుండా పోయాయి అనే టాక్ ఇప్పుడు నడుస్తుంది. పాయల్కే కాదు, మన అర్జున్ రెడ్డి హీరోయిన్ శాలిని పాండే అందరికీ గుర్తే ఉంటుంది. ఫస్ట్ సినిమాలోనే ఎలాంటి బోల్డ్ యాక్టింగ్ అండ్ కిస్ సీన్స్ అండ్ బెడ్ సీన్స్ తోటి మత్తెక్కించింది కుర్రాళ్ళకి. బట్ ఇప్పుడు శాలిని పాండే సిచ్యువేషన్ ఏంటి? శాలిని పాండే కూడా ఇప్పుడు సినిమాలు లేవు. అండ్ ఇలానే ఇంతకుముందు చాలామంది హీరోయిన్స్ వచ్చారు. అండ్ సిల్క్ స్మిత కూడా ఇలానే హీరోయిన్ అవ్వాలనే ఇండస్ట్రీలోకి వచ్చింది. బట్ ఏమైంది? సిల్క్ స్మిత కూడా వ్యాంప్ క్యారెక్టర్లకి సెట్ అయిపోయింది కానీ హీరోయిన్ కాలేకపోయింది. అండ్ సిల్క్ స్మిత మాత్రమే కాదు, జ్యోతిలక్ష్మి, జయమాలిని వీళ్ళందరూ కూడా ఒకప్పుడు ఆ పాతకాలం సినిమాలో కూడా వీళ్ళందరూ కూడా హీరోయిన్లు అవ్వాలనే వచ్చారు. బట్ వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే ఇలా వ్యాంప్ క్యారెక్టర్లు స్టార్ట్ చేశారో వాళ్ళందరూ కూడా దానికే ఫిక్స్ అయిపోయారు. అండ్ ఆ తర్వాత వాళ్ళని హీరోయిన్లుగా జనాలు చూడటానికి ఇష్టపడలేదు. లిటరల్గా మాట్లాడుకుందాం, పాయల్ రాజ్పుత్ ఒక సినిమాలో యాక్టింగ్ చేస్తుంది అంటే చాలామంది ఫ్యాన్స్, కుర్రాళ్ళందరూ వెళ్తారు ఆ సినిమాకి, డౌటే లేదు. అందులో కుర్రాళ్ళు ఎగబడి వెళ్తారు, ఎందుకంటే ఆ సినిమాలో పాయల్ చేసే బోల్డ్ సీన్స్ చూడడానికి. బట్ ఒక ఫ్యామిలీ ఆడియన్స్గా అలాంటి పాయల్ రాజ్పుత్ ఉన్న సినిమాకి వెళ్తారా అంటే డౌటే. ఎందుకంటే పాయల్ రాజ్పుత్ అలాంటి ముద్ర తన మీద తను వేసుకుంది. తను చేసిన సినిమాలే చూస్తే RX100, RDX లవ్, మంగళవారం, ఇలా ప్రతి సినిమాలోనూ ఒక సెక్షువల్ రొమాంటిక్ రోల్ మాత్రమే చేసింది పాయల్. ఇలాంటి సినిమాలు చేయడం వల్ల తన మీద ఒక బోల్డెస్ట్ యాక్టర్ అనే పేరు పడిపోయింది. అలాంటి బోల్డెస్ట్ యాక్టర్ అనే పేరు పడడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్కి దూరం అయిపోయింది. దాంతోపాటు మనకందరికీ తెలుసు, నార్త్ నుంచి వచ్చే హీరోయిన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అంత గొప్ప యాక్టర్స్ అంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఇవన్నీ కూడా అంత గొప్పగా పలకవు. వాళ్ళ అందంతోనే సినిమా ఇండస్ట్రీలో నెగ్గుకొస్తారు. పాయల్ రాజ్పుత్ కూడా అంతే, అద్భుతమైన యాక్టర్ కాదు, బట్ మినిమం రేంజ్ యాక్టర్. మనం చూసుకుంటే తమన్నా, కాజోల్ వీళ్ళతో ఈక్వల్ యాక్టింగ్ చేయగలదు. అయినా సరే ఎప్పుడైతే బోల్డ్ క్వీన్ అనే పేరు పడిపోయిందో, ఎప్పుడైతే RX100 అండ్ RDX లవ్ అండ్ మంగళవారం లాంటి సినిమాల్లో ఒక సెక్షువల్ క్యారెక్టరైజేషన్ ఉన్న క్యారెక్టర్స్ చేయడం మొదలెట్టిందో
వాటికే ఫిక్స్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఆవిడకి వచ్చే అవకాశాలు కూడా కంప్లీట్‌గా ఇలాంటి అవకాశాలు వస్తున్నాయి. దానివల్ల తను ఫ్యామిలీ ఆడియన్స్‌కి దగ్గర అవ్వలేక పెద్ద పెద్ద హీరోలు ఎట్టి పరిస్థితుల్లో పెద్ద పెద్ద హీరోలు ఇలాంటి క్యారెక్టర్స్ చేసిన హీరోయిన్స్‌ని ప్రిఫర్ చేయడం చాలా తక్కువగా ఉంటుందనే టాక్ కూడా ఇండస్ట్రీలో ఉంది. సో దీనివల్ల ఏమవుతుందంటే హీరోయిన్ క్యారెక్టర్ అనేది ఈవిడికి రాక పెద్ద పెద్ద హీరోయిన్ల పక్కన అలా ఫేడ్ అవుట్ అయిపోతుంది. అండ్ అవకాశాలు కూడా దూరం అయిపోతున్నాయి. అండ్ శాలిని పాండే కూడా ఇప్పుడు అలాంటి సిచ్యువేషనే ఉంది. అండ్ సినిమాలు లేక చాలా ఇబ్బంది పడుతుంది. అయితే పాయల్ తనకి సినిమాలు లేవు అండ్ తన సినిమాల్ని వేరే వాళ్ళు తీసేసుకున్నారు, తన చేతికొచ్చిన ప్రాజెక్ట్స్ కూడా పక్కెళ్ళిపోతున్నాయని బాధపడుతూ ట్వీట్ చేసింది కాబట్టి మనందరికీ ఈ విషయం తెలిసింది. బట్ చాలామంది హీరోయిన్లు అండ్ క్యారెక్టర్స్ చేసేవాళ్ళు ఈ బాధను బయటికి చెప్పుకోలేక ఇప్పటికీ లోపల ఇలాంటి సిచ్యువేషన్ అనుభవిస్తూనే ఉన్నారు. పెద్ద పెద్ద హీరోయిన్లు కూడా ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా ఉన్న హీరోయిన్లు కూడా ఈ సిచ్యువేషన్ ఇప్పటికీ అనుభవిస్తూనే ఉన్నారు. సో పాయల్కి మాత్రమే ఇది కొత్త కాదు. ఇలాంటి ఎంతోమంది హీరోయిన్లు ఇప్పటికీ అనుభవిస్తున్న బాధని ఇప్పుడు పాయల్ బయటపెట్టింది. సో ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది నెపోటిజం గురించి అండ్ పిఆర్ టీం గురించి. పిఆర్ టీం ఎంత బలంగా ఉంటే అంత మంచి అవకాశాలు వస్తాయి, అందులో డౌటే లేదు. రీసెంట్గా టాలీవుడ్లో ఎవరైతే హీరోయిన్స్ మంచి ఆఫర్స్ పొందుతున్నారో వాళ్ళందరూ కూడా పిఆర్ టీంని బలంగా చేసుకొని ఆ పిఆర్ టీం సపోర్ట్ తోటే వాళ్ళు ఈ అవకాశాలు అనేది దక్కించుకుంటున్నారనే టాక్ ఉంది. అండ్ దానివల్లనే పాయల్కి అండ్ మిగతా హీరోయిన్లకి ఆ పిఆర్ టీం బలంగా లేకపోవడం వల్ల వాళ్ళని దూరం పెట్టేస్తున్నారు డైరెక్టర్లు అండ్ ప్రొడ్యూసర్లు అనే టాక్ కూడా నడుస్తుంది. అయితే ఈ ఇండస్ట్రీలో ఇలాంటి సిచ్యువేషన్ ఉందో లేదో తెలియదు, కానీ ముఖ్యంగా ఇప్పుడు మాత్రం ఒకటి, ఈ ఫ్యాన్స్ అందరూ కూడా ఎవరైతే ఉన్నారో పాయల్ రాజ్పూత్ పెట్టిన ఈ ట్వీట్లని విపరీతంగా షేర్ చేస్తూ అండ్ పెద్ద పెద్ద డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో సందీప్ రెడ్డి వంగ, ప్రశాంత్ నీల్, ప్రశాంత్ వర్మ అండ్ మారుతి ఇలాంటి డైరెక్టర్లు అందరినీ ట్యాగ్ చేస్తూ పాయల్ రాజ్పూత్కి అవకాశాలు ఇవ్వండి అని వాళ్ళందరూ కూడా చాలా ఫోర్స్ చేస్తున్నారు. మరి చూడాలి పాయల్కి ఇలా అయినా అవకాశాలు వస్తాయో లేదో.